తిరుమల ఆనంద నిలయంలో పాండ్యుల రాజచిహ్నం. స్వామి దర్శనం అనంతరం చూడాల్సిన చారిత్రక విశేషం. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ ప్రాకారంలోని విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే ప్రదేశానికి సమీపంలో భాష్యకారుల సన్నిధి ఉంది. ఈ సన్నిధికి ఆనుకుని ఉన్న గోడపై పాండ్యుల రాజచిహ్నమైన 2 చేపలు మరియు ఒక రాజదండం అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. పాండ్యుల సేవ, పాండ్యరాజులు, వారి సామంతులు తిరుమల ఆలయ అభివృద్ధికి అపారమైన కృషి చేశారు. బహుశా ఆలయ అంతర ప్రాకారం వీరి కాలంలోనే నిర్మించబడి ఉంటుందని చరిత్రకారులు భావిస్తున్నారు. అన్నమయ్య రచనల భాండాగారం. ఈ చిహ్నం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే అన్నమయ్య సంకీర్తనా భాండాగారం ఉంది. ఇక్కడే అన్నమయ్య అమూల్యమైన రచనలు లభించినట్లు ఒక విశ్వాసం ఉంది. తప్పక దర్శించండి. ఈసారి స్వామివారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు హడావుడిగా బయటకు రాకుండా నిదానంగా ఈ చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాన్ని, పాండ్యుల రాజచిహ్నాన్ని తప్పక దర్శించండి.